హాయ్ అండి, అందరికీ నమస్కారము. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను మొనాలిసా బీడ్స్, పాల్ బీడ్స్, బ్లాక్ బీడ్స్ యూజ్ చేసి ఈ కలర్ కాంబినేషన్లో మీకు సింగిల్ లేయర్లో నెక్లెస్ అనేది కట్టుతీగతో ఎలా మేకింగ్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ నెక్లెస్ మేకింగ్ చేసుకోవడానికి ఏమేమి మెటీరియల్స్ కావాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. 6 mm లైట్ పింక్ కలర్ మొనాలిసా బీడ్స్. ఇక్కడ పాల్ బీడ్స్ అనేటివి నేను 2 సైజెస్లో తీసుకున్నాను. ఇది మిడిల్లో వేయడానికి 10 mm తీసుకున్నాను. ఇది 8 mm. 11 బ్లాక్ సీడ్ బీడ్స్ తీసుకున్నాను. మీరు ఈ ప్లేస్లో గోల్డ్ కలర్ కూడా మీరు తీసుకోవచ్చు, లేదు వైట్ అయినా తీసుకోవచ్చు. నేను బీడ్ క్యాప్స్ కూడా 2 మోడల్స్లో తీసుకున్నాను, 2 సైజెస్లో. ఇది మిడిల్లో వేయడానికి 10 mm బీడ్ క్యాప్ తీసుకున్నాను ఒక 2. ఇవి 6 mm బీడ్ క్యాప్స్. చైన్ మేకింగ్ చేయడానికి 0.4 mm కట్టుతీగ తీసుకున్నాను. బిగ్ నీడిలు, ఎక్స్ట్రా బ్యాక్ చైను, సీజరు, ఓపెనరు. ముందుగా ఈ నెక్లెస్ మేకింగ్ చేయడానికి కట్టుతీగని కొంచెంగా కట్ చేసుకోండి. నేను ఇక్కడ కొంచెంగా కట్ చేసుకున్నాను, మళ్ళీ మనము తీసుకుందాము కావాలనుకుంటే. ఓకే, ముందుగా ఈ నెక్లెస్ ఎలా మేకింగ్ చేసుకోవాలో చూపించే ముందు కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేసి వాళ్ళకి నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోమనండి. ఇక్కడ నేను నీడిల్తో మేకింగ్ చేసి చూపిస్తున్నాను. మీరు ఈ ప్లేస్లో మీ దగ్గర ప్లయర్ ఉంటే ప్లయర్తో కూడా మీరు మేకింగ్ అనేది చేసుకోవచ్చు. మీకు ఏది ఈజీ అనిపిస్తే దాంతో మీరు మేకింగ్ అనేది చేసుకోండి. ఓకే, ఫస్ట్ కట్టుతీగ ఇలా ఉంది కదా, దీనికి నీడిల్ ఇలా పెట్టుకొని మనము పాల్ బీడ్ వేస్తున్నాం కాబట్టి 2 times చుట్టండి. ఇలా అంటే 2 సార్లు రావాలి. ఇలా రానిచ్చి దీనికి ఇలా గట్టిగా అనండి. అప్పుడు ఇది బ్యాక్ ఇలా వస్తుంది ఇంటూ లాగా. దీన్ని మళ్ళీ ఇలా కింద కనండి. దీన్ని ఇలా పైకి రప్పించి దీనికి చుట్టేయండి. ప్లీజ్ అండి, మీరు వీడియోని ఫుల్గా వాచ్ చేయండి. నేనైతే మొత్తం మేకింగ్ అయితే చూపించడం లేదు, జస్ట్ మీరు బేసిక్ ఎలా మేకింగ్ చేసుకోవాలనేదే చూపిస్తున్నాను. ప్లీజ్ మీరు వీడియో మొత్తం వాచ్ చేసి ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. ఇలా స్ట్రైట్గా అనండి. ఇప్పుడు కట్టుతీగ లోపలికి ఇలా బీడ్ క్యాప్, పాల్ బీడు, మళ్ళీ బీడ్ క్యాప్ ఇలా రానియండి. ఇలా రానిచ్చేసి మళ్ళీ నీడిల్ ఇలా పెట్టుకోండి. 2 times చుట్టండి నీడిల్కి. రెగ్యులర్గా అయితే ఒకసారే చుడతాము. తర్వాత మళ్ళీ ఇలా అప్కి, మళ్ళీ ఇలా డౌన్కి 2 times చుట్టండి. బీడ్ క్యాప్ వేస్తున్నాం కాబట్టి 2 times సరిపోతుంది. ఇప్పుడు దగ్గరగా కట్ చేసేయండి. ఇలాగా కొంచెం పైకి లేసినట్టు ఉంది కదా, దీన్ని మీ హ్యాండ్తో అయినా చేయండి, లేదు దీంతో ఇలా ప్రెస్ చేసేయండి గుచ్చుకోకుండా. చూసారు కదా, నీట్గా వచ్చేసింది. ఇప్పుడు ఇంకొకటి వేసి చూపిస్తాను. మళ్ళీ దీని లోపలికి ఇలా రానియండి. ఇక్కడ వరకు ఈ ప్రాసెస్ చూడండి, కొంచెము అబ్జర్వ్ చేయండి. పాల్ బీడ్స్ వరకు మనము ఈ ప్రాసెస్ అనేది వేస్తాము. కట్టుతీగ కొంచెంగా రానియండి. నీడిల్ ఇలా పెట్టుకోండి. నీడిల్ పైనుంచి ఇలా రానిచ్చి దీన్ని ఇక్కడ మనం ఇప్పుడు వేస్తున్నాం కదా, దీని లోపల నుంచి రానియండి. ఇలా దీన్ని ఫస్ట్ కొంచెము మీ హ్యాండ్తో అయినా జస్ట్ కొంచెం ఇలా లాగండి. తర్వాత ఈ ఫింగర్ని ఈ నీడిల్కి గట్టిగా పెట్టుకోండి. తర్వాత దీన్ని ఇలా లాగండి గట్టిగా.
దీన్ని ఇలా లాగండి. మీ దగ్గర ఇలాంటి టూల్స్ ఉంటే ఇంకా ఈజీ అవుతుంది. మన హ్యాండ్తో కొంచెం జారిపోతుంది గ్రిప్పు. ఇలాంటి టూల్స్ అయితే కొంచెం బాగుంటుంది. ఇప్పుడు మనకు నీడిల్కి 2 టైమ్స్ అనేది వస్తుంది. ఇప్పుడు మళ్ళీ సేమ్ ఒక్కసారి కిందకి ఇలా అనండి. మళ్ళీ దీన్ని ఇలా ఈ సైడ్కి ఇలా అనేసి దీన్ని మళ్ళీ ఇలా అప్ కనండి పైకి. ఇప్పుడు దీనికి చుట్టేయడమే. ఓన్లీ పాల్ బీడ్స్ వరకు మనము ఇలా వేస్తాము. 2 టైమ్స్ సరిపోతుంది, ఎక్కువ వద్దు. తర్వాత పైకి లేసినట్టుంది కదా, దాన్ని ఇలా స్ట్రైట్గా అనండి ఇలా. ఇప్పుడు దీని లోపలికి ఇలా బీడ్ క్యాప్ 8 mm పాల్ బీడు ఇలా వేసుకోండి. మళ్ళీ నీడిల్ ఇలా పెట్టుకోండి. ఇది ఈజీ. 2 టైమ్స్ చుట్టేసేయండి నీడిల్కి. ఇదే మనకు కొంచెం కష్టం అనిపిస్తుంది. తర్వాత సేమ్ 2 టైమ్స్ చుట్టేయండి అప్కి డౌన్కి. మళ్ళీ దీన్ని ఇలాగా ప్రెస్ చేసేయండి. ఇదే విధంగా ఈ సైడ్ కూడా వేయాలి. మీరు 3 అయినా వేసుకోవచ్చు, లేదు 5 అయినా వేసుకోవచ్చు. అంటే మిడిల్లో ఇక్కడ ఉంచి ఇక్కడ 2, ఈ సైడ్ 2 వేయచ్చు. నేనైతే 5 వేస్తున్నాను. నేను సేమ్ ఇదే విధంగా వేశాక నెక్స్ట్ మొనాలిసా బీడ్స్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఇదిగోండి ఇలాగా మేకింగ్ చేశాను. ఇప్పుడు దీనికి మొనాలిసా బీడ్స్ ఎలా అటాచ్ చేసుకోవాలో చూపిస్తాను. సేమ్ ఇందాకట్లాగే కట్టుతీగ దీని లోపల నుంచి రానియండి. కట్టుతీగ అంటేనే సేమ్ ఉంటుందండి. నీడిల్ ఇలా పెట్టుకోండి. ఇందాక లోపల నుంచి రానిచ్చాం కదా, అలా ఏమొద్దు. ఇప్పుడు జస్ట్ ఒకసారి ఇలా కింద కనేసి దీన్ని మళ్ళీ ఇలా అప్పుకి మళ్ళీ ఇలాగా చుట్టేయండి. ఇలా చుట్టేసాక స్ట్రైట్గా అని దీని లోపలికి నేను ఇక్కడ 11 బ్లాక్ కలర్ సీడ్ బీడు, మొనాలిసా బీడు, మళ్ళీ ఒక బ్లాక్ బీడ్ అనేది వేశాను. మీరు వద్దు మాకు బ్లాక్ బీడ్స్ వద్దు అనుకుంటే సేమ్ మొనాలిసా బీడ్స్తోనే మేకింగ్ అనేది చేసుకోండి, మీ ఇష్టము. సేమ్ మళ్ళీ ఇక్కడ నీడిల్ పెట్టుకొని ఒక్కసారి ఇలా చుట్టండి. తర్వాత 2 టైమ్స్ ఇలా మళ్ళీ దగ్గరగా కట్ చేసేయండి. ఇలా అంటే స్ట్రైట్గా వచ్చేస్తుంది. ప్రెస్ చేసేయండి. ఇలా వేసాము. ఇలాగా మీరు మీ లెంత్ ప్రకారము వేయండి. నేను వేసాక బ్యాక్ చైన్ ఎలా అటాచ్ చేసుకోవాలో చూపిస్తాను. ఇదిగోండి ఇలాగా మేకింగ్ చేశాను. నేను ఈ సైడ్ 6, ఈ సైడ్ 6 వేసాను. మీరు ఇంకా లాంగ్గా కావాలి అనుకుంటే 10 వేసుకోండి. లేదు ఇంకా షార్ట్గా కావాలి అనుకుంటే 4, 5 అలా వేసుకొని చంద్రహారం చైన్ అలాగా చైన్స్ వస్తాయి కదా, అవి అటాచ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ బ్యాక్ చైన్ అనేది అటాచ్ చేసి చూపిస్తాను. ఇదేం లేదు, జస్ట్ జంప్ రింగ్ అనేది ఇలా ఓపెన్ చేసేసుకొని జస్ట్ దీని లోపల ఇలా వేసేసి ఇలాగా ప్రెస్ చేసేయడమే. సేమ్ ఇదే విధంగా ఈ సైడ్ కూడా వేసేయండి. అంతే, సింపుల్గా సింగిల్ లేయర్లో మొనాలిసా బీడ్స్తో. ఇది బ్లాక్ బీడ్స్, ఇంకొక మోడల్ అనైనా అనుకోవచ్చు మనము. సింపుల్గా హెవీగా బ్లాక్ బీడ్స్ లేకుండా ఇలా ఉంది ఫైనల్గా. నేను ఇది డిస్ప్లే బోర్డుకి పెట్టినా కూడా చెప్పాను కదా, నా కెమెరా అనేది సరిగ్గా ఫోకస్ అనేది చేయదు. అందుకని నేను ఇలాగే చూపించేస్తున్నాను. ఇలా ఉంటుంది. నేను షార్ట్గానే మేకింగ్ చేశాను. మీరు ఇంకొంచెం లాంగ్ అయినా మేకింగ్ అనేది చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఇంకేదన్నా మోడల్స్లో కావాలన్నా కూడా మీరు కామెంట్లో మెన్షన్ చేయండి. నాకు వీలుంటే నేను చూపిస్తాను. కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో షేర్ చేసి వాళ్ళకి నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోమనండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకొని
నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకోకుండా వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేస్తే ఇంకా నాకు హెల్ప్గా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకే, నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్.